యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాలము వాక్యము 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను నిర్దోషముగాను ఈ ఆజ్ఞలన్నీ గైకొనవలెను నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన ప్రత్యక్షము వరకు సంఘములో ప్రార్థనలో ప్రభువుని నమ్ముకొని భూప్రపంచములో నీవు నిష్కపటులుగాను నిర్దోషులుగాను దేవుడు ఏమైతే వాక్యము నీతో చెబుతున్నారో ఆ వాక్యములన్నీ కూడా గైకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు చెప్పిన ఆజ్ఞకు నేను తప్పక వహిస్తాను. దేవుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను. దేవుడు చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తాను అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. అదే చెప్తున్న మాట. ఎందుకంటే దీనవృద్ధాంతముల గ్రంథములో 1 దీనవృద్ధాంతములు 28-20 వచనం, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొనము, ఈ పని పూనుకొనము, భయపడకుము. ఇదిగో వేరొకడు నీవు ఉండక నీ దేవుడైన యెహోవా నీతో నున్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో. చూడండి, వాస్తవానికి సొలొమోనుతో దావీదు మాట్లాడుతున్న మాట, నీవు పూనుకున్న పని బలము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొని ఉన్నావు, భయపడకుము. ఇదిగో వేయకుండా నీవు ఉండక, వెర్రివాడిగా ఉండక నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఆజ్ఞయిస్తున్నాడు. ఈరోజు వాక్యం ఏంటంటే, ఆయన ప్రత్యక్షమయ్యే వరకు ఆయన చెప్పిన వాక్యములన్నీ కూడా మనం అనుసరించి జాగ్రత్తగా నడుచుకునే విషయంలో జాగ్రత్త. నీకు అప్పగించిన పని ఒకవేళ నీకు బలము చాలదేమో, శక్తి చాలదేమో అని వెర్రివారి వరే నువ్వు ఆలోచన చేయక, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. నీవు దేవుని పనిని ఇదిగో ముగించే విషయంలో ఏ మాత్రము ఆయన చెబుతున్న మాట, ఏ మాత్రము నిన్ను విడవక ఉండెను అని చివరి మాటలో మనం చదువుతున్నాం. దేవుని ఆజ్ఞలను అనుసరించు. చాలామందికి ఉన్న డౌట్స్, చాలామందికి ఉన్నటువంటి పైకి కనపడపోయిన లోపల ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాం. మేము ఈ కార్యాలు చేస్తామా, చూస్తామా, దేవుడు మా పక్షముగా చేస్తాడా ఆలోచన చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళు వెళుతున్న ఆత్మీయ జీవితంలో అన్నిట్లో ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అన్నిట్లో కాదు, కొన్నిట్లోనే దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో కూడా నువ్వు భయపడదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి మూలవాక్యం చెప్తున్న మాట, ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా నీవు నిర్మలముగాను నిర్దోషముగాను దేవుని ఆజ్ఞలను గైకొనే వ్యక్తిగా ఉండి నువ్వు దేవుడి పని కొనసాగించు. 1 దీనవృద్ధాంతముల గ్రంథములోనే 9వ అధ్యాయం మనం చూద్దాం. 28-9 వచనం. సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవాను అందరి హృదయములను పరిశోధించువాడనై ఉన్నాను. ఆలోచనలన్నిటినీ, ఇదిగో సకలములన్నిటినీ, సంకటములన్నిటినీ ఎరిగిన వాడు ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకో. నువ్వు ముందు ఆయన తెలుసుకో. హృదయపూర్వకముగాను మనసుపూర్వకముగాను ఆయన సేవించే విషయములోను, ఆయన వెదికే విషయములోను, ఆయన నీకు ప్రత్యక్షమగు వరకు నీవు ఆయన ఎక్కడ కూడా విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము ఏమాత్రము తోసివేయుడు. ఇక్కడ చెప్తున్న మాట కూడా, నీ దేవుడైన యెహోవా అందరి హృదయములు ఎరిగినవాడు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి హృదయములు ఎరిగినవాడు. నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రత్యక్షము వరకు జాగ్రత్తగా నువ్వు నిష్కలంకుడవై నిర్దోషంగా నడుచుకో. ఏ విషయంలో దేవుడు వాక్యాన్ని తోసివేయద్దు. ఆయన తోసివేయకపోతే ఆయన నిన్ను ఎన్నడూ తోసివేయడు. ఇదే వాక్యం చెప్తున్నమాట. హెబ్రీకర్త పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రికలో 9:14 వచనములో మనం చదువుతున్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషముగాను అర్పించుకొనినట్లు క్రీస్తు యేసు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుందో. ఏంటిదంటే యేసుక్రీస్తు రక్తము దేవుని నిర్దోషముగాను అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్దోషముగాను దేవుడు సజీవ యాగముగా దేవుడు సేవించే విషయంలో వారిని అంతగా శుద్ధి చేస్తున్నది. కాబట్టి మనం యేసు రక్తము చేత కడగబడి యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో సజీవ యాగముగా దేవుని సేవించటంలో మన మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయబడదు. మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు శుద్ధి చేసుకోవాలండి వాక్యం చేత. నువ్వు దేవుడి మాట వింటే ఆశీర్వదించబడతావు. దేవుడి మాట వింటే దీవించబడతావు. దేవుడి మాట వింటే నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నట్లయితే ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. కొలసీలకు రాసిన పత్రికలో వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. లేఖనాలు రాయబడినటువంటి విషయాలను మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చదువుదాం. మరియు ప్రభు నందు నీకు అప్పగింపబడినటువంటి పరిచర్యను నెరుగుటకు దానిని గురించి జాగ్రత్త పడి, ఇదిగో నీవు ప్రఖ్యాతి నొందినటువంటి ప్రతి విషయములో చెప్పబడితిరి రాయబడి ఉన్నది. ఇక్కడ అంటాడు, దేవుడు మీకు అప్పగించినటువంటి పరిచర్య విషయంలో నేను ఎరిగిన దానిని గురించి జాగ్రత్త పడండి. దేవుడు వాక్యమును గురించి జాగ్రత్త పడండి. దేవుని గురించి జాగ్రత్త పడండి. క్రీస్తుని గురించి జాగ్రత్త పడండి. అప్పగించిన దాని విషయంలో దేవుడి వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఇది. కాబట్టి ఆయన ప్రత్యక్షత అతి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ కొరకు మనము ఏం కలిగి ఉండాలంటే సంఘములో, ప్రార్థనలో, దేవునితో వాక్యముతో నడుస్తున్న విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలండి. జాగ్రత్తగా మనం ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచను. ఎప్పుడు వరకు అంట? అంతము వరకు. ఎప్పుడు వరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ దినము వరకు ఎలా ఉండాలంటే నిరపరాధులుగాను అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాక. దేవుని ఎదుట మనం స్థిరపరచబడాలి. ఆత్మ సంబంధముగా మనం నడిపించబడాలి. 2 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనములో మనం చదివితే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకునేవారు కనుక శాంతము గలవారైతే ఆయన దృష్టికి ఇదిగో నిష్కలంకులుగాను నిరార్థహీనులుగాను కనపరచబడినట్లు విషయములో జాగ్రత్త పడండి. ఇక్కడ కూడా 2 విషయాలు అంటాడు. శాంతమూర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దృష్టికి ఇదిగో నిష్కలంకులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఆయన ఎదుట నీవు కనపరచబడాలి. దేవుడి సన్నిధిలో చెబుతున్న మాటలు ఇది. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎందుకు రోజు నిత్యకృప అనే కార్యక్రమం ఇంకా ఎంతోమంది దైవజనులు వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారంటే క్రీస్తు కొరకు మనము కనిపెట్టుకొని మనం ఉన్నాం. ఆయన ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత కొరకు ఏమేమైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞలన్నీ గైకొనాలి. వాటి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. వాటి విషయంలో భద్రం చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందుకోవాలి. సంఘ ఆరాధనలో ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము ఉండినట్లయితే వాక్యం చెప్తున్న మాట,
అట్టి విషయములో జాగ్రత్తగా నీవు ఉండు, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఎక్కడ బలహీనుడు కాకుండా దేవుని యందు స్థిరముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి అయ్యా, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ప్రత్యక్షమగు వరకు నిష్కలంకులంగా, నిర్దోషములుగా, నిరపరాధులుగా ఇదిగోనైనా మీ సన్నిధిలో నిలిచి ఉండటానికి ప్రతి ఒక్కరికి మీ మాట ఇచ్చి ఉన్నారు, మీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆజ్ఞ ఎక్కడ మేరక, ఆజ్ఞ ఎక్కడ తప్పిపోక ఆ మార్గములో చక్కగా నడుచుకునటానికి మీ కృపను అనుగ్రహించండి. అట్టి విషయములు జాగ్రత్త కలిగి శోధనలో పడకుండా, లోకములో పడకుండా, శరీరేచ్ఛల్లో పడకుండా, లోకం అనేటువంటి పాప బలహీనతల్లో పడకుండా ఆత్మ సంబంధమైన వాక్యము చేత జాగ్రత్తగా వాటిని అనుసరించి నడుచుకునేటట్టు ఇదిగో అందరి హృదయం ఎరిగిన దేవుడు నీవు. మీ సన్నిధిలో ఈ వాక్యం విని ప్రార్థన చేస్తున్న వారి హృదయాలను కూడా మీరు ఎరిగి ఉన్నారు. వాళ్ళ హృదయములు శుద్ధి చేసి, వారి కుటుంబాన్ని బాగు చేసి, ఆత్మ సంబంధమైన కృపతో నింపి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.